शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. మనం ప్రస్తుతం యోగవాసిష్టం అనే గ్రంథంలోని స్థితి ప్రకరణంలోని విషయాలను తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా మనం ప్రస్తుతం 10 జ్ఞానులు, దేహములు మరియు మిగిలిన అంశాలను గురించి తెలుసుకుందాము. శ్రీరాముడు. మహాత్మ వశిష్ఠ మహర్షి, ఇక్కడ నాకు ఒక సందేహం వస్తోంది. ఆ శుక్రాచార్యుడు అంతకుముందే ఎన్నో దేహములను మరల అనుభవించి ఉంటాడు కదా. మరి ఆయనకి ఈ భృగు మహర్షి కుమారుని దేహం మీద అంతటి స్నేహభావం ఎందుకున్నది? అతడు చెప్పే మాటలను బట్టి ఆ దేహమును అతడు కొంత అవిచారణాపూర్వకంగా మమకారయుక్తంగా చూస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. అతడు దేహం కొరకు ఎందుకు విలపిస్తున్నాడు? అతడు జ్ఞాని కదా. జ్ఞానులు కూడా దేహాదులకు సంబంధించిన సుఖదుఖాలు అనుభవిస్తారా? శ్రీ వశిష్ఠ మహర్షి: చాలా ఉత్తమమైన ప్రశ్న వేశావు. నీ ప్రశ్నకు సమాధానంను చాలా కోణముల నుండి పరిశీలించవలసి ఉంటుంది. ఈ శుక్రాచార్యుని చైతన్యము ఇతఃపూర్వపు కల్పమునందే తన యొక్క స్వయం ప్రయత్నముల బలం చేత ఒక మహర్షి యొక్క కుమారుడు అవటానికి, ఆశ్రమ జీవనం, యోగ దీక్ష మొదలైనవి పొందటానికి అర్హత సంపాదించుకున్నది. ఈ జీవుల సమాగమాలన్నీ సంస్కారములు, రుణములు, యోగ్యతలను అనుసరించి ఉంటూ ఉంటాయి. ఇతఃపూర్వపు కల్పం ముగిసినప్పుడు, అనగా అప్పటి ప్రళయమునందు, ఈ శుక్రునకు సంబంధించిన దేహకార కల్పన సంస్కార రూపమున శేషించి ఉన్నది. అట్టి సంస్కార శేషము ఈ కల్పం యొక్క ఆరంభమునందు ప్రథమ శరీర భావముచే భూతకోటితో సమత్వం పొందింది. అట్టి దేహాకార భావరూప చైతన్యము ప్రాణక్రియ విశేషమును ఆశ్రయించింది. ఆ క్రియా విశేష ప్రభావం చేత సంస్కార శేషము, ఆ సంస్కార శేషం అన్నమును గ్రహించునట్టి అపానవాయువునందు ప్రవేశించింది. అపానవాయు ప్రవాహం ద్వారా భావత్వముగా ఘనీభవించింది. హృదయము అనబడు దాని యందు ప్రవేశించి క్రమంగా వీర్యదశను పొందింది. తల్లి గర్భంలో శుక్రాచార్యుని దేహంగా రూపుదిద్దుకున్నది. అతనికి తండ్రి యగు భృగువుచే బ్రాహ్మణోచితమగు ఉపనయనం, ధ్యాననిష్ట మొదలగు సంస్కారములు నిర్వర్తించబడ్డాయి. ఆ దేహమే అక్కడ ఇప్పుడు శుష్కించి పడి ఉన్నది. ఈ కల్పము యొక్క మొట్టమొదటి మాయ అనగా లేక ప్రథమ కల్పమునందే మాయచే స్వయముగా చిత్స్ఫురణ నుండి ఈ శుక్ర శరీర సంభావన కలిగింది కదా. అందుచేత అతనికి శుక్రదేహమునందు అధికమైన ప్రీతి, స్నేహం కలిగి ఉండటం, దాని కొరకు అతడు విలపించడం జరుగుతోంది. మరొక విషయం, ఈ జీవుడు కొన్నింటి పట్ల ఇచ్ఛాభావనలను కలిగి ఉండటం, మరికొన్నింటి పట్ల విముఖత, తాత్సారం కలిగి ఉండటం చేస్తూ ఉంటాడు. చిత్ స్వభావమగు ఈ జీవుడు స్వీయ కల్పనా చాతుర్యంను అనుసరించే కొన్నింటి పట్ల రాగదృష్టి ఏర్పడి ఉంటుంది. అట్టి జీవుల యొక్క ఇష్టాయిష్టములను అనుసరించి బ్రహ్మదేవుడు ఈ సృష్టి రచన అంతా సాగిస్తున్నాడు. సమంగ నది తీరంలో ఒక ముని కుమారుడుగా తపస్సు చేస్తున్న శుక్రుని చిత్ చైతన్యం మాత్రం నాకు ఏ దేహం పట్ల రాగాదులతో పనిలేదు, నేను ఇచ్ఛా క్రోధరహితుడను, నిర్లిప్తుడను అని భావిస్తూ ఉన్నది. అయితే ఆ చైతన్యం యొక్క అంతరాంతరాలలో నేను భృగు మహర్షి యొక్క కుమారుడను, నా తండ్రి నిర్వికల్ప సమాధి అందుండగా నేను ఆయనను సేవించుచున్నాను అను రూపము గల భావన శేషించి ఉన్నది. అందుకే శుక్రాచార్య దేహమును అతనికి గుర్తు చేసినప్పుడు దానిని అతడు చూచి కొంత విలపించటం జరుగుతోంది. దేహముపై దృష్టి కలిగి ఉండటం అనేది దేహి యొక్క స్వభావం అయి ఉన్నది. ఒకడు జ్ఞాని కావచ్చు, అజ్ఞాని కావచ్చు. ఈ దేహం ఉన్నంత వరకు సదా అతని లోక వ్యవహారం ఈ రూపంలోనే ఉంటూ ఉంటుంది. వాస్తవానికి సమంగా నది తీరంలో ఉన్నట్టి తపస్వి దేహము, శుక్రాచార్య దేహము, ఈ రెండింటి యొక్క భేదం కేవలం ఆసక్తి అనాసక్తిల భేదం మాత్రమే. జ్ఞానులు, అజ్ఞానులు వారి వారి లోక వ్యవహారములు. శ్రీ వశిష్ఠ మహర్షి: నాయన రామచంద్ర, ఈ జగత్తు యొక్క గతిని ఎరగని జ్ఞానులు
పశుధర్మం మాత్రమే కలిగి వర్తించుచుండే అజ్ఞానులు. ఈ జగత్తు యొక్క గతిని ఎరిగిన జ్ఞానులు, అలాగే పశుధర్మం మాత్రమే కలిగి వర్తించుచుండే అజ్ఞానులు, ఈ ఇద్దరు కూడా ప్రవృత్తి విషయంలో లోక వ్యవహారములలో సమానంగానే ఉంటూ ఉంటారు. జ్ఞాని కూడా అజ్ఞానిలాగానే ప్రవృత్తి నివృత్తి ధర్మం కలిగి ఉంటాడు. ఇక వారిద్దరిలో భేదం ఏమిటంటావా? జ్ఞాని యందు వాసనలు సన్నగిల్లి ఉంటాయి. వాసన యొక్క ఉనికి లేములే బంధమోక్షములకు కారణమవుతుంది. అంతేగాని శరీర ప్రాప్త అప్రాప్తములను బట్టి బంధమోక్షములు ఉండవు. ఆసక్తి అనున్నది ఏమాత్రం లేనట్టి గొప్ప బుద్ధి ధీరత్వము గల మహాత్ములు కూడా ఈ దేహం ఉన్నంత వరకు తదితరుల వలెనే దుఃఖ సమయములందు దుఃఖమును, సుఖ సమయములందు సుఖమును పొందుతున్నట్లు కనిపిస్తూ ఉంటారు. జలంలో కనిపించే సూర్య ప్రతిబింబము జల కదలికలను అనుసరించి తానే కదులుచున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆకాశంలోని వాస్తవ సూర్యుడు ఈ జలతరంగాలతో సంబంధమే లేకుండా కదలికలు పొందకుండా ఉండియే ఉంటున్నాడు కదా. జలం యొక్క క్షుభిత్వము ప్రతిబింబ సూర్యుని కదులుచున్నట్లు చూపుచుండవచ్చు. కానీ ఆ విచలత్వము ఆకాశ సూర్యుని స్పర్శించగలదా? లేదు. అదేవిధంగా జ్ఞాని కూడా బాహ్యవృత్తిచే లోక వ్యవహారములందు పాల్గొనుచూ ఉంటాడు. తదితరుల వలనే ఆయా స్పందనలు కలిగియే ఉండవచ్చు. అయితే అంతరంగమున మాత్రం నేను నిత్యుడను, సర్వమునకు సాక్షి స్వరూపుడను, సర్వదా అచలుడను, ఈ శరీరాదులు భావాదులు నన్ను బంధించలేవు, స్పృశించలేవు అని ఎరుక కలిగి ఉంటాడు. యథార్థ సూర్యుడు స్వస్థుడుగా ఉన్నప్పటికీ జలంలో ప్రతిబింబించే సూర్యుడు అస్తవ్యస్తుడుగా, చంచలుడుగా కనిపిస్తాడు కదా. జ్ఞాని వాస్తవానికి లోక వ్యవహారములన్నీ విమర్శ అవగాహన సహాయముతో ఎప్పుడో త్యజించి వేసి ఉంటాడు. అయినప్పటికీ బాహ్యమునకు మాత్రం తదితరుల వలెనే ప్రపంచ వ్యవహారములందు నిమగ్నుడై ఉంటున్నట్లు ఇతరుల దృష్టికి కనిపిస్తాడు. ఒకడు జ్ఞానేంద్రియముల దృష్ట్యా ఎట్టి ఆసక్తి ఏమాత్రం కలిగి ఉండకుండా కేవలం కర్మేంద్రియములచే ఆయా ప్రవాహపతితమైన కార్యములు నిర్వర్తిస్తున్నాడనుకో, అప్పుడు ఆసక్తి రహితుడు అట్టి వానిని ముక్తుడు అని అంటున్నాం. అట్లు కాకుండా ఒకరి జ్ఞానేంద్రియముల ఆసక్తితో నిండి ఉంటాయనుకో, అప్పుడు కర్మేంద్రియములు కర్మలయందు పాల్గొనకపోయినప్పటికీ అతడు బద్ధుడు అనియే చెప్పబడుచున్నాడు. జ్ఞాన దృష్టితో ఈ విభాగం గ్రహించడం చాలా అవసరం. ప్రకాశం కలిగించటానికి కారణం అగ్నియే కదా. అట్లాగే ఈ ప్రపంచంలో సుఖ దుఃఖ బంధ మోక్షములు కలుగచేయడానికి కారణం జ్ఞానేంద్రియములే కానీ కర్మేంద్రియములు కానే కావు అని కూడా గ్రహించు. అందుచేత రామ, నీవు బాహ్యమునకు ఎప్పుడు ఎక్కడ ఏది ఎట్లా ఉచితమో అది అట్లే నిర్వర్తిస్తూ ఉండు. కర్మలను త్యజించటం కంటే నీకు నియమించబడిన ఆయా కర్మలను నిర్వర్తించటమే ఉచితం. ఎందుకంటే తదితరుల వ్యవహార సరళి నీ ప్రయత్నములపై, కార్యక్రమములపై ఆధారపడి ఉంటుంది కదా. ఇక అంతరంగమున మాత్రం వ్యవహార రహితుడవై ఉండు. అనగా కూటస్థమగు ఆత్మయందు నేను ఈ శరీర మనో బుద్ధి అహంకారాలను కాదు, వీటన్నింటికీ పరమై ఉంటున్న జ్ఞాన చైతన్య స్వరూపమగు ఆత్మయే నేను. అన్నిటా అంతా అయి ఉంటున్నది నేనే. అట్టి ఆత్మస్వరూపం అవధరించి ఉంటూనే ఈ శరీరమున ప్రవర్తనశీలత్వం ప్రకటిస్తూ ఉంటున్నాను అను అవగాహనతో దృఢభావన కలిగి ఉండు. సర్వ వైషమ్యాలు, సర్వ కోరికలు త్యజించి వేసి నిశ్చింతుడవై ఉండు. అభిలాష, ఆసక్తి, ప్రియ అప్రియ సంకల్ప పరంపరలు వీటన్నింటినీ విడనాడి వేసి ఆత్మచే ఆత్మయందే స్థితి కలిగి ఉండు. ఇక ఆపై వర్తమాన కర్తవ్యములకు ఆయా కర్మలను ఎట్టి ఫలాసక్తి లేకుండా నిర్వర్తిస్తూ ఉండు. దేహం ఉన్నంత వరకు ఏవేవి కర్తవ్యంలో అట్టి కర్మలు నిర్వర్తించటం నిశ్చయంగా దేహ స్వభావమే అయి ఉన్నది. దేహం ఉన్నంత వరకు దేహ స్వభావమును ఎవరు త్యజించగలరు చెప్పు? అట్లు త్యజించాలి అనే పట్టుదలను, త్యజించలేకపోయానే అనే నైరాశ్యాన్ని కూడా అధిగమించి వేయి. ఆదివ్యాధి. ఓ రాఘవ, ఈ సంసారము అనే సాగరంలో ఆదివ్యాధి అనగా మానసిక శారీరక రుగ్మతలు అనే విశాల కెరటాలు ఇష్టం వచ్చినట్లు సంచరిస్తున్నాయి. అయితే వివేకులైన వారు ఈ సంసార మార్గంలో పడుటలేదు. ఈ మార్గము మమత్వము అనే అంధకార కూపంలోనికి తీసుకొని పోయి దుఃఖము, నిరుత్సాహము, భ్రమ అనే ఉప్పు నీటిలో ముంచి తేల్చగలదని వారు అల్లంత దూరం నుంచి గమనిస్తున్నారు.
నీవు కూడా వివేకివై ఉండు. అంతేగాని నేను, మేము, నాది, మాది అనే జాడ్యాన్ని ఆశ్రయించకు. యథార్థ దృష్టితో గమనిస్తే నీవు ఈ దేహాదుల ధర్మమునందు లేవు. ఇవేవి కూడా నీవి కావు. ఇవి నీకు సంబంధించినవి కావు. సదా సర్వదా సర్వత్రా వెలుగొందుచున్నట్టి నిత్య శుద్ధ బుద్ధ స్వభావములు గల ఆత్మయే నీవు. కాబట్టి అంతర్వృత్తి యొక్క ప్రభచే అట్టి ఆత్మ యొక్క విలక్షణత్వమునందే సుస్థిరుడవై ఉండు. నిర్మలము, శుద్ధము, సర్వాత్మకము, సర్వకర్త అయినట్టి బ్రహ్మమే నీవు సుమ. ఇదే అర్థమును తత్వము అను మహాపదముచే వేదోపనిషత్తులు ప్రపంచమునకు చార్చెప్పుచున్నాయి. సర్వప్రశాంతుడును, జన్మ మృత్యురహితుడును, విశ్వస్వరూపుడను అగు పరమాత్మను నేనే అయి ఉన్నాను అను భావన అలవరుచుకోవటం అభ్యాసం చేత తప్పక సుసాధ్యమే. సర్వ అభిలాషలను విస్తరింపజేసేది అవిద్యాదోషరహితము అయినట్టి నిర్మలమగు ఆత్మపదమును అవధరించు. మమత్వము అనగా నాకు చెందినవి, నాకు సంబంధించినవి అను ఘోరాంధకారమును జ్ఞానదృష్టి అనే దీపపు వెలుగు సహాయం చేత పారద్రోలి వేయి. చిత్తమును నశింపజేయుటయందు సమర్థుడవై ఉండు. చిత్తము జయించబడిందా మరుక్షణం అనంత బుద్ధియుక్తము పరమార్థ స్వరూపము అగు బ్రహ్మము నీకంటే వేరైనది కాదని నీవే గ్రహించగలవు. ఇక ఆపై జీవుడు అనబడే అప్రతిష్ట నీయందు ఆపాదించబడజాలదు. ఎందుకంటే అజ్ఞానము తప్ప జీవుడు అనబడేవాడు వేరుగా ఎక్కడా లేడు. ఎప్పుడైతే నిన్ను నీవు సర్వాత్మకమగు నిష్కలంక పరబ్రహ్మముగా దర్శించుచూ ఉంటావో అప్పుడు అట్టి జ్ఞానయోగమును ప్రదర్శించుచున్న నీకు ఋషులమగు మేము కూడా నమస్కరిస్తూ ఉంటాము. అట్టి పరబ్రహ్మ స్వరూపుడవగు నీవు ఈ జగత్తునకు వందనీయుడు అగుచున్నావు. జై శ్రీరామ్. ఆ విధంగా మనకి జ్ఞానులు దేహము అనే అంశం పట్ల వశిష్ఠ మహర్షి వారు ఆ యొక్క వివిధ రకాల దృష్టికోణాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలియజేశారు. అంటే అక్కడ శ్రీరామచంద్రుల వారు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే ఆ యొక్క భృగు మహర్షి ఎందుకు ఇంకా తన కొడుకు అనేటువంటి ఒక మమకారాన్ని కలిగి ఉన్నాడు అంటే ఆయన జ్ఞాని కదా, అలాంటి బంధాలనేవి ఉండవు కదా అని అడగడం. అలాగే ఆ శుక్రాచార్యుడు ఆ యొక్క దేహం మీద ఎందుకంత ప్రీతిని కలిగి ఉన్నాడు, చూపిస్తున్నాడు అనేటువంటి అంశాలను గురించి ఇక్కడ మనం వివరించడం చూసాము. అంటే మనలో పైకి తెలియకపోయినప్పటికీ అంతరాలలో నిలిచి ఉన్నటువంటి వాసనలు అనేవి ప్రేరేపిస్తూ ఉంటాయి. వాటిని పూర్తి చేసుకునే క్రమంలో మనకి ఆ యొక్క దేహాలు ప్రాప్తించడం దానికి సంబంధించినవి అనేది జరుగుతూ ఉంటుందనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇక తర్వాత విషయం మనకి ఈ ప్రకరణంలో చివరిది 11 శుక్రుని పునర్జీవనం. ఓ రామచంద్ర, ఇక మనం ప్రస్తుత కథా వ్యవహారానికి వద్దాం. ఆ విధంగా శుక్రాచార్యుడు తన ఇతపూర్వపు దేహమును చూచి కొంత వేదన పొందాడు కదా. ఆ ప్రక్కనే ఉన్న కాలభగవానుడు శుక్రుని విలాపమంతా విన్నాడు. అతనికి శుక్రుని వాక్యములలో కొంత అయోగ్యత కనిపించింది. సుజ్ఞానయుతులగు వారు ఆశ్రితులయందలి అజ్ఞానం తొలగించుటే కర్తవ్యంగా కలిగి ఉంటారు కదా. అందుచేత ఆ కాలుడు మేఘ గంభీర స్వరముతో ఇట్లు పలకసాగాడు. కాలుడు: ఓ శుక్రుడా, తెలుసుకొనవలసినదంతా తెలుసుకొనినవాడా, ఈ శరీరంను చూచి ఇట్లు పరవశుడగుచున్నవేమిటి? అజ్ఞానంచే జనించుచున్న సర్వవేదనలను నిశ్చింతగా త్యజించివేయి. ఒకరోజు ఒక నగరం త్యజించి మరొక నగరం ప్రవేశిస్తాడు చూచావా? ఒక రాజు ఒక నగరం త్యజించి మరొక నగరం ప్రవేశిస్తాడు చూచావా? ఆ రీతిగా నీవు ఈ తాపసుని శరీరం త్యజించు భృగు కుమారునిగా ప్రసిద్ధికెక్కిన ఈ శుక్రదేహమున ప్రవేశించు. నాయన, ఈ సృష్టిని అంతటిని పరిపాలించుచున్నట్టి నియతిని అనుసరించి నీవు ముందు ముందు అనేక కార్యక్రమాలు నిర్వర్తించవలసి ఉన్నది. ప్రారబ్ధం యొక్క ఉద్బోధను అనుసరించి ఈ శరీరంతో కూడి ముందుగా గొప్ప తపస్సు ఆచరిస్తావు. ఆ తర్వాత దైత్యులకు కులగురువత్వము నిర్వర్తిస్తావు.
కల్పాంతము వరకు రాక్షసులకు గురువుగా స్వధర్మం నిర్వర్తిస్తూ ఉంటావు. ఆ తరువాత దేహత్వం అనబడు దానిని త్యజించి వేసి విదేహ ముక్తుడవు అవుతావు. ఈ శరీరమును ఆ సమయంలో స్వయముగా ఎండిన పూలమాలను త్యజించినట్లు త్యజించి వేయగలవు. ప్రారబ్ధ కర్మ యొక్క ఫలితమైన ఈ దేహముతో బలి, హిరణ్యకశిపుడు మొదలైన గొప్ప రాక్షసరాజులకు గురుత్వం వహించి తద్వారా లోకములకు పూజనీయుడవు అవుతావు. ఓ భృగు శుక్రాచార్యులారా, మీ ఇద్దరికీ శుభమగుగాక. ఇప్పుడు నేను నా అభిమతమై ఉన్నట్టి ఆత్మ స్థానమునకు పోవుచున్నాను. అట్టి స్వయం నివృత్తి స్వరూపమగు ఆత్మస్థితియే పరమ ప్రేమ స్వరూపం కదా. భృగు మహర్షి: పరమేశ్వర కాలదేవ, ఈరోజు మాకు సుదినం. సుహృద్భావ ప్రసంగముచే మీరు అనేక విషయాలు విశదపరిచారు. మీకు మేమిద్దరం కృతజ్ఞులం. చిత్తముచే పరిమితత్వం పొందుచున్న మేము మాయచే ప్రభావితులమై సంసార దృష్టి కలిగి ఉండటం, మిమ్ములను దూషించబోవటం చేసినందుకు క్షమించ ప్రార్థిస్తున్నాను. కాలుడు: చివరిగా ఒక ముఖ్యమైన విషయం చెప్పుచున్నాను వినండి. పరమాత్మయందు ఇది అభిమతం కాదు అనురూపము గల ఒక వికల్పం ఏర్పడుచున్నది. అప్పుడు అభిమతమగుచున్న దానిని గ్రహించటం, అభిమతం కాని దానిని త్యజించటం ఆ పరమాత్మయే స్వయముగా నిర్వర్తిస్తున్నాడు. అట్టి నిర్వహణే చిత్తం యొక్క రూపము సుమ. అట్టి ప్రియము అనబడు చిత్తత్వమును ఆత్మయందు లయింపజేసి అఖండ భావనయందు నిశ్చలత్వం వహించి ఉండువారు ధన్యులు. అందుచేత గురువులు ఆ చిత్త చికిత్సను దృష్టిలో పెట్టుకొని బోధిస్తూ ఉంటారు. మీరు కూడా లోకశుభం కొరకు గురువులై ప్రకాశించెదరుగాక. మీకు సర్వదా శుభమగుగాక. కాలదేవుడు ఇట్లు పలుకుచుండగా వారిరువురు కాలదేవునితో ఏర్పడిన స్నేహాధిక్యత చేత కంటతడి పెట్టారు. భూమి ఆకాశంలో రక్తవర్ణంలో తప్తమై ఉంటూ ఉండగానే సూర్యుడు తన కిరణజాలములతో సహా అస్తమిస్తాడు చూచావా. సముద్రంలో పెద్ద కెరటం లేచి చూస్తూ ఉండగానే జలంలో లయించుతోంది చూచావా. అదేవిధంగా ఆ కాల భగవానుడు అంతర్ధానమైనాడు. అప్పుడు శుక్రుడు కించిత్ ఆశ్చర్యపడుతూ కాలదేవునికి చేతులతోనూ హృదయముతోనూ కళ్ళతోనూ నమస్కారం పూర్తి చేసి శుక్రదేహం ఉన్నవైపు తల త్రిప్పాడు. అవశ్యం ఆచరించవలసిన భావి కర్మల గతిని, ఈశ్వరేచ్ఛ యొక్క అనివార్యత్వమును గమనించి కొన్ని క్షణాలు యోచన గడిపాడు. తన తపోధ్యానాదులచే సంపాదించియున్న యోగ బలం చేత వేదన అను దాన్ని పూర్తిగా త్యజించి చిరునవ్వుతో చుట్టూ కలియజూచాడు. తండ్రి యొక్క అనుజ్ఞను, ఆశీర్వాదంను స్వీకరించి ఒకచోట స్థిరాసనం స్వీకరించాడు. వాసుదేవుడు అనే పేరుతో పిలువబడే సమంగా నది తీర తాపసికి సంబంధించిన మరణం అధిగమించాడు. మెల్లగా కనులు మూసుకొని యోగ సమాధులను అవధరించాడు. వాసుదేవ శరీరం చైతన్యముచే త్యజించబడుటచే నీలవర్ణం పొందింది. క్షణాలలో నిర్జీవమై నేలకూలింది. వనంలో వసంత ఋతువు ప్రవేశించున్నట్లు శుక్రుని చైతన్య సత్తా శుక్రదేహంలో ప్రవేశించింది. తన పుత్రుడు శుక్రదేహంలో జీవుడు ప్రవేశించగానే మహామునియగు భృగు తన కమండలంలోని జలమును మంత్రసహితంగా ఆ శరీరముపై సంప్రోక్షం చేశాడు. మరుక్షణం ఆ దేహం వికాసం పొందనారంభించింది. వెంట్రుకలు, గోళ్ళ క్రమంగా చైతన్యవంతం కాసాగాయి. ప్రాణవాయువు శరీరమంతా ప్రవహించసాగింది. జలవాయు సంయోగంచే సముద్రం పొంగినట్లు శుక్రాచార్యుడు లేచి నిలబడ్డాడు. ఉల్లాసం పొందినవాడై నామగోత్ర కీర్తన పూర్వకంగా పరమ పవిత్రుడగు తన జనకునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇతఃపూర్వంలాగానే సౌందర్యము, అలంకారములతో శోభిస్తున్న తన కుమారుని శరీరంను భృగు ప్రేమగా చూచి స్నేహపూర్వకంగా ఆలింగనం చేసుకున్నాడు. మరల ఒక్కసారి పుత్రుని చూచి జ్ఞానయోగ దృష్టిచే తన అంతరంగంలో ఆహా, ఇదే కదా నాకు చెందిన దేహము అను భావనచే భ్రమలో పడ్డాను అనుకున్నాడు. తత్వదృష్టిచే ఈ భావన ఉచితం కాదని అతనికి తెలిసిండుటచే అతనికి పెదవులు చిరునవ్వు వీడలేదు. శ్రీరాముడు: ఇతడు నా పుత్రుడు అను స్నేహపూర్వక భావం భృగుని చిత్తము కొంచెం ఆక్రమించుకొనే ఉన్నదా? శ్రీ వశిష్ఠ మహర్షి: అవును మరి. శరీరం ఉన్నంత వరకు ప్రారబ్ధ వేగం చేత ఆ శరీరం పట్ల మమత్వం ఉదయిస్తూనే ఉంటుంది. ఇది దేహధర్మమే అయి ఉన్నది. అయితే జ్ఞానులు అన్ని పరిస్థితులలోనూ సమగ్రమైన అవగాహనను ఏమాత్రం వదలరు. అందుచేత
మమత్వం అను దానియందు తాదాత్మ్యం చెందరు. అనగా నేను ఆత్మయే స్వరూపముగా కలవాడను, ఇదంతా ఆత్మ యొక్క విన్యాసమే అను రూపంలో ఉండే ఆత్మతోటి అనుసంధానం కోల్పోరు. ఇక అజ్ఞానులలో ఈ సంబంధములే సత్యములని సర్వస్వమని భావించి వీటితో స్నేహ ద్వేష భావములను మరల పొందుచూ ఉంటారు. ఫలితం ఆత్మస్థితికి అత్యంత దూరంలో విన్యాసాలు చేస్తూ కుంటి కులాసాలు ఉంటారు. ఇప్పుడు ఆ తండ్రి కొడుకులిద్దరూ ఒకరి వలన మరొకరు శోభను పొందారు. చిరకాలపు వియోగం చేత దంపతులు ఒకరి పట్ల మరొకరు అత్యంత స్నేహబద్ధులై ఉంటారు చూచావా. అట్లా వారి సమాగమం అత్యంత ప్రీతి గొల్పుచుండేది. వారు ఒకరి కోసం మరొకరు ఎంతగానో తపించి ఉన్నారు కదా. అందుచేత కొద్దిసేపు ఆనంద ప్రవాహంలో జడీభూతులైనారు. అక్కడి నుండి లేచారు. అక్కడి వాసుదేవ శరీరంను భస్మీభూతం చేశారు. మంత్రపూర్వకంగా విధిని నిర్వర్తించారు. సజ్జనులు వారికి నిర్ణయించబడిన సదాచారములను త్యజించరు సుమ. ఆ తరువాత వారిద్దరూ ఆ మందర పర్వతంపై ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఆకాశంలో సూర్యచంద్రుల వలె ప్రకాశించారు. ఎరగవలసిన బ్రహ్మ వస్తువును అనుభూతి రూపంగా గ్రహించారు. జీవన్ముక్తులు జగద్గురువులు అయినట్టు ఆ ఇద్దరు మహాత్ములు అక్కడ చాలా కాలం విహరిస్తూ ఉండేవారు. దేశకాలములచే అందించబడే హర్ష విషాదములు వారిని తాకలేకపోయేవి. ఆత్మస్వరూపమున స్థితి పొందిన వారికి హర్ష విషాదములు, శుభాశుభములు, కలిమిలేములు స్వల్ప విషయములుగానే కనబడతాయి కదా. కొంతకాలానికి శుక్రాచార్యునికి అసుర గురుత్వము, గ్రహాధికారము లభించాయి. భృగువు తనకు యోగ్యమైనట్టి నిరామయమగు ప్రజాపతి దినం నందు సుస్థిరుడై ఉన్నారు. చూచావా రామ, ఆ శుక్రాచార్యుడు మొట్టమొదట పరమపదమగు పరమాత్మ యందు సుస్థిరుడై ఉండేవాడు. ప్రశాంతంగా తండ్రి సేవలో కాలం గడుపుతూ ఉండేవాడు. ఆ తర్వాత తన స్మృతి పథమునందు ఆరూఢమయ్యున్న అప్సరస కొరకై మనోరాజ్య విభ్రమం పొందాడు. దశ దిశల పరిభ్రమించాడు. మరల కాల భగవానుని యొక్క భృగు మహర్షి యొక్క కటాక్షముచే స్వస్థమగు ఆత్మస్థితిని పొంది ప్రకాశించాడు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి శుక్రుని పునర్జీవనం అనేది ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని ఇందులో తెలియజేశారు. ఇక మిగిలిన విషయాలను మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.